జిల్లా కాజీపేటలో సీఐ కొడుకు వీరగం సృష్టించాడు. పబ్లిక్ ప్లేస్ లో మూత్ర విసర్జన చేయవద్దన్నందుకు ఆటో డ్రైవర్ పై దాడి చేశాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పక్కనే ఉన్న బస్టాండ్లోకి పరుగులు తీశారు డ్రైవర్. అయినా ఆగకుండా డ్రైవర్ ను వెంబడించి మరీ చితకబాదారు. ఈ దాడిలో డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా స్టేషన్లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కాజీపేటలో సీఐ కొడుకు వీరంగం సృష్టించిన దృశ్యాలు చూస్తా ఉన్నాం. పబ్లిక్ ప్లేస్ లో మూత్ర విసర్జన చేయొద్దన్నందుకు ఆటో డ్రైవర్ పై దాడి చేశాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పక్కనే ఉన్న బస్టాండ్ లోకి పరుగులు తీశాడు డ్రైవర్. అయినా ఆగకుండా డ్రైవర్ ను వెంబడించి మరీ చితకబాదారు. ఈ దాడిలో డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మనం చూస్తా ఉన్నాం. అంతటితో ఆగకుండా స్టేషన్ లోపల పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీఐ దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఆయన కొడుకు ఈ విధంగా వీరంగం సృష్టిస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. పవన్, ఇది సిద్దిపేట కమిషనరేట్ పరిధికి సంబంధించినటువంటి సిఐ కొడుకు. ఆ తర్వాత అదే కమిషనరేట్ పరిధికి సంబంధించి ఒక కానిస్టేబుల్ కుమారుడు, వీరితో పాటు మరో 7గురు కలిసి రాత్రి వీరంగం వేశారు. వాళ్ళు ఒక వాహనంలో తిరుగుతూ అర్ధరాత్రి వేళ 3 గంటల తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాజీపేట రైల్వే స్టేషన్ కు సమీపంలో ఆగారు. అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆటోల అడ్డ దగ్గర వాళ్ళు మూత్ర విసర్జన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు ఇక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వద్దు, ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లో మూత్ర విసర్జన చేయకూడదని వాళ్ళు సూచించారు, సున్నితంగానే సూచించారు. అయినా కూడా అహంతో వాళ్ళ పైన మీరెవరు చెప్పేందుకని బూతులు తిడుతూ వాళ్ళ పైన దాడులు చేశారు. ఓ ఆటో డ్రైవర్ పైన విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆయన పరిగెత్తుతుంటే కూడా పరిగెత్తిచ్చి ఆయనను పట్టుకొని మరి బస్టాండ్ లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నా అడ్డుకొని మరి దాడి చేశారు. అతని తలకు తీవ్రమైనటువంటి గాయమైంది. వెంటనే తోటి డ్రైవర్స్ అంతా కూడా 108 వాహనానికి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసుకు సంబంధించినటువంటి 2 కుమారులు, ఒక సిఐ కుమారుడు, ఒక కానిస్టేబుల్ కుమారుడు ఉండడం అనేది చాలా వివాదాస్పదం అవుతుంది. ఒక పోలీసు కుమారుడు అనేటువంటి అహంతోనే ఈ విధంగా అక్కడికి వచ్చినటువంటి పోలీసులకు, లోకల్ పోలీసులకు కూడా వాళ్ళతో కూడా వాగ్వాదానికి దిగి నానా బీభత్సం సృష్టించారు. బాధితులంతా ఆటో డ్రైవర్లు అయితే ఫిర్యాదు చేశారు పోలీసులకు, కానీ కేసు అయితే నమోదు చేయలేదు. మరి పోలీసు శాఖ దీన్ని ఎలా చూస్తుంది? మరి ఒక సిఐ కొడుకు ఇంత బీభత్సం చేస్తే అతని పైన కేసు పెడుతుందా లేకుంటే వదిలేస్తుందా అనేటువంటి మాత్రం చూడాలి. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. इंदिरा सावल इंदिरा इतना